హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నిన్న వీడియో చేయలేదు ఎందుకంటే నేను మీకు చాలాసార్లు చెప్పాను, బ్యాక్ టు బ్యాక్ మార్కెట్ చాలా కంజెస్టెడ్గా ఉంది. అంటే పడుతుంది అనుకున్న చోటల్లా పెరుగుతూ పోతుంది. దానికి తోడు ఫెడ్ మీటింగ్ ఉంది. సో ఇటువంటి క్రూషియల్ టైంలో వీడియోస్ చేసి ఇట్ కుడ్ బి మనం మనం ఇచ్చిన దానికి ఎగనెస్ట్గా వెళ్ళి ఫండ్ ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పి వీడియో చేయలేదు. అంతే. టు బీ హానెస్ట్, నేను ఒకవేళ నిన్న పీఈ సైడే ఇచ్చేవాడిని, డ్యామ్ షూర్ పీఈ సైడే ఇచ్చేవాడిని. అది ఫెయిల్ అయ్యేది, అందుకే ఇవ్వలేదు. సో అందుకే ఈరోజు ఇస్తున్నాను, వీడియో చేయలేదు. సో సారీ ఫర్ ద డిలే. ఎందుకంటే ఏదన్నా ఓపెన్గా చెప్పడం అనేది కరెక్ట్, మనకున్న అలవాటు. రైట్. ఈరోజు మార్కెట్లో మేజర్గా విషయం ఏంటి అంటే, గత కొన్ని రోజుల నుండి కంటిన్యూస్గా మార్కెట్ పెరుగుతూ వస్తుంది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ పడుతుంది అనుకున్న ప్రతిసారి పెరుగుకుంటూ వెళ్తుంది. సో రేరెస్ట్ కేసెస్. దానికి రేపటితో క్లోజింగ్ కార్డు పడబోతుంది. దానికి రీజన్ ఏంటంటే రేపు ఫెడ్ మీటింగ్ ఉంది. ఫెడ్ మీటింగ్. సో ఈ మానిటరీ పాలసీ మీటింగ్కి సంబంధించి ఫెడ్ చీఫ్ పోవెల్ గారు రేపు అంటే ఈరోజు 17th, రేపు అంటే మనకేమో రేపు ట్రేడ్ అవుతుంది, వాళ్ళకి ఈరోజు మిడ్ నైట్ 11:30కి ఆయన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ల గురించి స్టేట్మెంట్ ఇస్తారనమాట. దాన్ని బట్టి రేపు మన మార్కెట్స్ మూవ్ అవుతాయి. లెట్ ఇట్ బి. ఇప్పుడు ఆయన ఎక్స్పర్ట్స్ అందరూ ఏం చెప్తున్నారు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 0.25 బేసిక్ పాయింట్స్ ఆర్ 50 బేసిక్ పాయింట్స్ తగ్గిస్తారని చెప్పేసి ఎక్స్పర్ట్స్ ఎస్టిమేషన్ చేస్తున్నారు. ఎందుకంటే రెసిషన్స్గా అంటే అక్కడున్న సిపిఐ డేటా కానివ్వండి, అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, సో ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, ఈ టైంలో కనుక ఆయన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు పెంచితే అది కంట్రీకి చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇదనమాట. ఆ ఫెడ్ టైం కూడా నైట్ 11:30కి. సో ఇది ఏం జరిగినా రేపు మార్నింగ్ మార్కెట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అవుతుంది. సో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఏం జరిగినా నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిడిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్దాం. సో ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయంటే ఒకసారి చూస్తానండి, చెప్తాను మీకు. ఏమైనా జరగనియండి థర్స్డేకి ఫెడ్ మీటింగ్ పాజిటివ్లో రానియండి, నెగిటివ్లో రానియండి. సో నేనైతే హుండాయ్ మోటార్స్ ఇంట్రాడేకి బేరిష్ ఇస్తున్నాను. ఫస్ట్ ఇంట్రాడే స్టాక్స్ చెప్పుకొని తర్వాత ఉందాం. ఎంట్రీ ప్రైస్ 2681 దగ్గర బేరిష్ ఎంట్రీ ప్రైజు. సో టార్గెట్ 2660 దగ్గర నుండి, అంటే 81 బిలో మీరు ఎంట్రీ తీసుకుంటే 2660 నుండి 2620 దాకా టార్గెట్ ఉందండి. ఆల్మోస్ట్ 60 పాయింట్స్ టార్గెట్ ఇస్తున్నాను. స్టాప్ లాస్ 2703. అలాగే నెక్స్ట్ కంపెనీ జిఆర్ఎస్సి అండి. సో జిఆర్ఎస్సి ఎంట్రీ ప్రైజు 3640, 2560 నుండి 2520 వరకు టార్గెట్ ఉంది. 2603 స్టాప్ లాస్ అవుతుందండి. నెక్స్ట్ ఇండెక్స్ సెన్సెక్స్. ఇది ఎంతలా నరకం చూపెడుతుందంటే నెక్స్ట్ ఎక్స్పైరీకి తీసుకున్నా కూడా లాస్ట్ లోపలికే తీసుకెళ్తూ ఉంది. సో అందుకే బెస్ట్ థింగ్ ఏంటి అంటే రేపు మీటింగ్ ఏం జరిగినా నెక్స్ట్ ఎక్స్పైరీకి తీసుకోండి ఇది. ఎందుకంటే పెద్ద గ్లోబల్ మార్కెట్లో వచ్చే ఈవెంట్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ ఎక్స్పైరీకి 83,500 పిఈ తీసుకోండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 56,300 పిఈ, 56,300 పిఈ. సారేంటి అన్ని పిఈ ఇస్తున్నారని అనుకోవద్దు. మార్కెట్ రేపు గినక వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిస్తే మార్కెట్ పెరిగిన తర్వాత అట్లీస్ట్ ఒక 100 పాయింట్స్ ఫ్లక్చువేషన్లో అయితే కిందకు వస్తుంది. కిందకు వస్తే ఆ 100 పాయింట్స్ని పట్టుకున్నా చాలు. ఒకవేళ నేను ఇంతకుముందు ఇచ్చిన ప్రిడిక్షన్స్ వల్ల 1 or 2 ఫెయిల్ అయినా కూడా మీరు గ్రాప్ చేసుకునే అవకాశం ఉంటుంది. రేపు మార్కెట్ ఎంత గ్యాప్ అప్ అయితే అవనియండి, అక్కడ మీరు ఎంట్రీ తీసుకోండి పిఈ, నో ప్రాబ్లం. ఖచ్చితంగా ఒక 100-200 పాయింట్స్ ఈజీగా క్యాచ్ చేస్తారు. రైట్. సో నిఫ్టీ 25,800 పి. ఒకవేళ మీరు ఇమీడియట్లీగా క్యాచ్ చేయలేకపోయినా ఈ వాల్యూస్ దగ్గరికి వెళ్తే చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, యూ మీరు లాస్లో అయితే ఉండరు. సో ఎందుకంటే నేను ఒక రోజు ఆగానంటే దానికి డబల్ ఫోర్స్తోనే వస్తానని మీకు అందరికీ తెలుసు, డబల్ ప్రిపరేషన్తోనే వస్తాను. సో అలాగే ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ 25,800 పిఈ, మిడ్ నిఫ్టీ 13,600 పి. ద ఎక్స్పెషల్లీ బెస్ట్ థింగ్ టు టేక్ మిడ్ నిఫ్టీ అండి. ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు కానీ బ్యాంక్ నిఫ్టీ 50లో హై ప్రైస్ డికే ఉంటుంది. నిఫ్టీ 50లో మిడ్ నిఫ్టీలో మూమెంట్ ఉంటుంది. కావాలంటే మీరు క్యాచ్ చేసుకోండి. ప్రైస్ డికే చాలా తక్కువ ఉంటుంది, మీరు మిడ్ నిఫ్టీలో చూసుకోండి. సో ఫిన్ నిఫ్టీ 27,000 పిఈ అండి. సో జాగ్రత్తగా చూసుకోండి. దీన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. ఇది ఇండెక్స్ రేపు ఇంట్రాడే స్టాక్స్కి సంబంధించింది. దాంతోపాటు రేపు మన యూట్యూబ్లో ఉన్న కామెంట్స్కి డౌట్స్ క్లియర్ చేద్దాం, మనం వాళ్ళు అడిగేవి. నెక్స్ట్
సార్ కార్ ట్రేడ్ స్టాక్ ఇప్పుడు బై చేయొచ్చా? సో కార్ ట్రేడ్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు అండి. మనకి ఇది సెకండ్ హ్యాండ్ ఓఎల్ఎక్స్ సారీ ఓఎల్ఎక్స్ లాంటివి ఉన్నాయి కదా, వీటిని స్పిన్ని ఓఎల్ఎక్స్ ఇటువంటి వాటిని సో సిమిలర్ అనమాట. సో ఇటువంటి రిలేటెడ్ కంపెనీస్ని డీల్ చేస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది ఏంటి అంటే ఇది మీరు కొన్న ఒక 200 300 ప్రాఫిట్ వస్తుంది. ఈ టైంలో ఇది బై చేయడం కరెక్ట్ కాదు. దీని బదులు మీరు స్విగ్గీ తీసుకోండి. సో స్విగ్గీ తీసుకోండి. సో ఇదే చెప్పాను కదా, ప్లాట్ఫామ్స్ కార్ వాలే, బైక్ వాలే, ఓఎల్ఎక్స్ ఇటువంటిది అనమాట. ఇప్పుడున్న కాలంలో ఎవ్వరు కూడా సెకండ్ హ్యాండ్ ఐటమ్స్ని ప్రిఫర్ చేయడం లేదు. సో బెటర్ టు గో దీన్ని ఆ 200 300 కన్నా ఎక్కువ పెరగదు. సో దీన్ని 200 300 కోసం 2500 రూపాయలు రిస్క్ చేయడం అనేది 100% నాట్ కరెక్ట్. కంపెనీ ఓకే, మరీ హై మరీ సూపర్గా ఉందని చెప్పట్లేదు, ఓకే కంపెనీ. సో ఈ టైంలో మాత్రం మీరు రిస్క్ తీసుకోవడం హై రిస్క్ అవుతుంది. సో దీంట్లో అయితే నా సజెషన్ నో అని చెప్తున్నాను. లక్ష్మీకాంత్ గారు, స్వామి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వెబ్సోల్ ఎనర్జీ షేర్ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా? చేయొచ్చు అండి, ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చు. కావాలంటే మీరు 890 దగ్గరకు వచ్చినప్పుడు ఒకవేళ పడ్డా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. వెబ్సోల్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ కదా, 1284, 1900 1300 దాటితే మాత్రం మీరు బై చేయొచ్చు. 1300 దాటితే బై చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఒకవేళ పెరగకపోతే మిడిల్లో ఉంది ఇది, అటు ఇటు కాకుండా ఫండమెంటల్గా అంతా బాగానే ఉంది. సో యావరేజ్ ప్రైస్ వచ్చి 890 890 దగ్గర మీరు యావరేజ్ చేసుకోండి. అక్కడ దాకా మధ్యలో ఏం చేయొద్దు. అవును సార్, ఈరోజు అలాగే ఉంది. ఎస్ అండి. సో అశ్విని గారు హాయ్ సార్, ఇప్పుడు హాల్ బై చేయొచ్చు, బ్రహ్మాండంగా బై చేయొచ్చు అమ్మా. తేజాస్ నెట్వర్క్ హెవీ లాసెస్లో ఉంది, హోల్డా సార్? హోల్డ్ చేయండి, కుదిరితే యావరేజ్ చేయండి. ఎక్సీడ్ ఇన్ 5 days నుండి తగ్గుతుంది, ఈ మంత్లో పెరిగే ఛాన్స్ ఉందా? విజయలక్ష్మి గారు, సెప్టెంబర్ 2020లో పెరిగే ఛాన్స్ ఉందా? మార్కెటే ఆల్ టైమ్ హైలో ఉందండి. ఆల్ టైమ్ హైలో కొన్ని స్టాక్స్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్ నెక్స్ట్ మంత్లో పడితే ఈ స్టాక్స్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. సో మీరు అక్టోబర్ దాకా ఛాన్స్ తీసుకోండి, నాట్ ఇన్ ద సెప్టెంబర్. పెరిగిద్ది ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. కరుణారాం గారు ఏడబ్ల్యూఎల్ స్టాక్ గురించి చెప్పండి. ఓకే సో ఏడబ్ల్యూఎల్ గురించి ఏం చెప్తాను సార్, అసలు పాపం అండి. అదాని ఏడబ్ల్యూఎల్ అగ్రికల్చర్ అగ్రి బిజినెస్ లిమిటెడ్. ఓకే, నేను అదాని విల్మార్ లిమిటెడ్ అనుకున్నాను. సో అగ్రి బిజినెస్లో ఇది ఇది మీరు తీసుకోవచ్చండి, మంచి కంపెనీ, ఫండమెంటల్గా అన్నీ బాగానే ఉంది. ఎఫ్ఎంసీజీకి సంబంధించింది తీసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఎంట్రీ కూడా ఉంది. టార్గెట్ కూడా మీరు 265 అబోవ్ తీసుకుంటే 370 దాకా టార్గెట్ ఉంది. బట్ స్లో రిటర్న్స్ ఇస్తుంది, వెయిట్ చేయాలి. గోల్డ్ ప్రైస్ గురించి చెప్పండి, ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఉందా? 100% ఉందండి. ఎందుకంటే ఈ గోల్డ్ని మన కమోడిటీస్లో ఓన్స్లో పిలుస్తారు. సో ఇది ఆర్ఎస్ఐ అబో 80 ఉంది, ఏ క్షణంలో అయినా పడవచ్చు. పడుతుంది గోల్డ్ ప్రైస్, ఫ్యూచర్లో ఖచ్చితంగా పడుతుంది, వెయిట్ చేయండి. దీని బదులు నా సజెషన్ ఇప్పుడు సిల్వర్ మీదే ఇన్వెస్ట్ చేయండి అని చెప్తున్నాను. సిల్వర్ ఇన్స్టెడ్ ఆఫ్ గోల్డ్ కన్నా సిల్వర్ రాకెట్ కన్నా జెట్ స్పీడ్తో దూసుకుపోద్ది, గుర్తుపెట్టుకోండి. రామరెడ్డి గారు, మూర్తి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్, నేను మురాయే ఆర్గనైజర్స్ 660లో తీసుకున్నాను, బై చేశాను సార్, హోల్డ్ చేయొచ్చా? 660లో బై చేశారు. 660యా? బోనస్ 10:1 అయింది. ఒకసారి నెంబర్ కరెక్ట్గా చూడండి. హోల్డ్ చేయొచ్చు, చూద్దాం. ఇది కొంచెం మీరు ఎంట్రీ ప్రైస్ కరెక్ట్గా పెట్టండి సార్, రేపటికి చెప్తాను దానికి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లారిస్ ల్యాబొరేటరీలో ఇప్పుడు బై చేయొచ్చా? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ చేయొచ్చండి. రంగప్రసాద్ గారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఓకే సార్. బీడిఎస్ఎల్ డిఫెన్స్ స్టాక్ గురించి చెప్పండి, గుడ్ సజెషన్స్ గివెన్ సార్. నమస్తే సార్. కృష్ణ చైతన్య గారు, సో బీడిఎల్ మంచి స్టాక్ అండి, డిఫెన్స్ స్టాక్స్లో కొనవచ్చు. వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ స్టాక్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. బీడిఎల్ చేయొచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ బీడిఎల్ మీరు కొచ్చిన్ షిప్ యార్డ్ వీటిలో ఫోకస్ చేయండి. బీడిఎల్ కూడా కంపెనీ ఓకే, బట్ రిటర్న్స్ కొంచెం స్లోగా ఉంటాయి. శ్రీను గారు ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్. రవి గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. డేవిడ్ గారు హాయ్ సార్. హాయ్ అండి. శాంతి గారు థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రిడిక్షన్, వెల్కమ్ అండి. శివకుమార్ గారు గుడ్ ఈవినింగ్ సార్. రాణా షుగర్ స్టాక్ బై చేయొచ్చు, బ్రహ్మాండంగా బై చేయొచ్చు అండి. షుగర్ స్టాక్స్ అన్నీ బై చేయొచ్చు. నేను
మినిమం ఒక 5 ఇయర్స్ ఆగేవాళ్ళు ఓపిక ఉంటే షుగర్ స్టాక్ బై చేసుకోండి. బీటెక్ గారు యువర్ ప్రిడిక్షన్ సూపర్ సార్, థ్యాంక్ యూ అండి. రిలాక్సో ఫుట్వేర్లు ఇప్పుడు బై చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం, లేదా ఇంకొంచెం వెయిట్ చేయాలా? మధు గారు మహబాద్. రిలాక్సో ఫుట్వేర్ బై చేయొచ్చు అండి. మధు గారు బ్రహ్మాండంగా బై చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ 520 అబవ్ వస్తేనే బై చేయండి, లేకపోతే వద్దు. 5 అబవ్ వస్తేనే బై చేయండి, లేకపోతే వద్దు. రైమండ్స్ గురించి చెప్పండి. రైమండ్స్ టెక్స్టైల్ మనందరికీ తెలిసిందే అండి, టెక్స్టైల్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ లీడింగ్ స్టాక్ రైమండ్స్. సో కాకపోతే స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం అక్కడక్కడే తిరుగుతుంది. ఇది ఎలా ఉంటే దీని రిటర్న్స్ చాలా స్లోగా ఉన్నాయి, 1.29. నేనైతే ఇది ఒక్కొక్క రోజు సడన్గా పెరిగిద్ది, తర్వాత నెలంతా అక్కడక్కడే తాబేల్లాగా మూమెంట్ వస్తూ ఉంటుంది. నేనైతే రైమండ్స్ని నేను పర్సనల్గా అయితే సజెస్ట్ చేయనండి. సో రైమండ్స్ బదులు వేరే వేరే వాటిలో ఇన్వెస్ట్ చేసుకోండి. నా ఒపీనియన్ అంటే ఫండ్ చాలా కాలం హోల్డ్లో ఉండాలి. వీరభద్రంగా కంపెనీ మంచి కంపెనీ రైమండ్స్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఫండమెంటల్గా ఓకే, ఫైనాన్షియల్స్గా ఓకే, అన్నీ ఓకే, కానీ టైం పట్టింది. మీకు అంత ఆగే ఓపిక ఉంటే తీసుకోండి. జీవన్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్ జీ, గుడ్ ఈవినింగ్. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ ప్రిడిక్షన్స్, ప్రజెంటేషన్, థ్యాంక్ యూ. ఐఎమ్ చాటింగ్ విత్ యూ ఫ్రమ్ ఖత్తర్. లవ్ యూ సార్, లవ్ యూ అండి, లవ్ యూ ఖాజా గారు. సో మన వీడియోస్ ఖత్తర్ దాకా వెళ్ళి థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సుధీర్ గారు హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎఫర్ట్స్, వెల్కమ్ అండి. సో కీప్ వాచింగ్. బీడిఎల్ షేర్ ప్రజెంట్ ప్రైస్లో పై చేయొచ్చండి. లక్ష్మి గారు గుడ్ ఈవినింగ్ సార్, ఇప్పుడు యథార్థ హాస్పిటల్ స్టాక్ కొనొచ్చా? ప్లీజ్ రిప్లే సార్. అసలు వద్దు, ఇప్పుడైతే కొనొద్దు ఈ స్టాకు. అసలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం కొనొద్దు. హ్యూజ్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట, హ్యూజ్ రిస్క్ ఫ్యాక్టర్. ఇప్పుడు మీరు చాలా, మీ ఫండ్ స్టక్ అయిపోద్ది, చాలా హోల్డ్లో పడిపోద్ది, మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వద్దండి, ఓకేనా? ఇప్పుడైతే కరెంట్లీ నాట్ సూటబుల్, నాట్ సజెస్టబుల్ కూడా, రైట్? సో ఇది యూట్యూబ్లో ఉన్న కామెంట్స్ అన్నిటికీ డౌట్స్ క్లియర్ చేసాం. మీకు ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా మీరు యూట్యూబ్ కామెంట్స్లో అడగవచ్చు. ఎంతమంది అడిగినా ఓపిక్గా అందరికీ చెప్తాను. సో కానీ సారీ, ఓపెన్గా చెప్తున్నాను, లాస్ట్ 2 డేస్లో మార్కెట్ చాలా, అంటే అసలు 2 డేస్ కాదు, లాస్ట్ 4 డేస్, ఇక 2 డేస్ హాలిడేస్ తీసుకుంటే 1 వీక్ నుండి వరస్ట్ మార్కెట్ అండి, వరస్ట్ మార్కెట్. స్లోగా మూవ్ అవుతూ ఉంది. సో ఇక మార్కెట్లో అటువంటివి ఫ్లక్చువేషన్స్ కామన్, మనం ఇక వాటిని వరస్ట్ అనుకోకూడదు. సో ఏం కాదు. సో అందుకే ఇటువంటి మార్కెట్లో ఇటువంటి జరిగే ఫ్లక్చువేషన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కోర్సు నేర్చుకోవడం ఒకటే పాసిబుల్ థింగ్ అండి. సో కోర్సు మీరు నేర్చుకోవాలి అనుకుంటే అక్టోబర్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అక్టోబర్ 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ట్రైనింగ్ మీ అందరికీ తెలుసు, ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది అనమాట. ట్రైనింగ్ విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో లైవ్ ట్రైనింగ్ ఉంటుంది, ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగా ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు. అంటిల్ మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు అండి. సో ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ 5 మెంబర్సే కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వస్తే ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది, మీతో ప్రిడిక్షన్స్ కూడా చేపిస్తాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్, టేక్ కేర్, బై, జై హింద్.